ప్రకృతి బాగా పగబట్టేసిందిరా అంటారు కదా. ఇద్దరు పాన్ ఇండియన్ హీరోల విషయంలో ఇదే జరుగుతోంది ఇప్పుడు. వందల కోట్ల బిజినెస్, అదిరిపోయే బడ్జెట్తో వస్తున్న రెండు పాన్ ఇండియన్ సినిమాల్ని పర్యావరణ కష్టాలు చుట్టుముట్టాయి ఇప్పుడు. మరి ఏంటా కష్టాలు? ఇంతకీ ప్రకృతి కారణంగా వాళ్ళకొచ్చిన కష్టాలేంటో చూద్దామా? ఇటు యష్, అటు రిషబ్ శెట్టి ఇద్దరు పాన్ ఇండియన్ హీరోలే. కేజీఎఫ్తో ఆయన, కాంతారాతో ఈయన ఇండియన్ స్క్రీన్ను షేక్ చేశారు. ఇలాంటి హీరోలిద్దరికీ ఒకేసారి కష్టాలొచ్చాయి ఇప్పుడు. అవి కూడా మామూలు కష్టాలు కాదు, ప్రకృతి కష్టాలు. వీళ్ల సినిమాల కారణంగా ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుందని కంప్లైంట్స్ వస్తున్నాయి. కాంతారా చాప్టర్ 1 షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని సక్లేష్పురా అడవుల్లో జరుగుతుంది. షూటింగ్ కోసం బాంబ్ బ్లాస్ట్లు చేస్తూ, చెట్లు నరికేస్తూ ప్రకృతిని డిస్టర్బ్ చేస్తున్నారని, అడవుల సహజ సిద్ధమైన సౌందర్యాన్ని పాడు చేస్తున్నారంటూ కాంతారా టీంపై అక్కడి లోకల్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ను పట్టించుకోకుండా షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు చిత్ర యూనిట్. యష్ టాక్సిక్ సినిమాకు పర్యావరణ కష్టాలే ఎదురయ్యాయి. గత ఏడాది బెంగళూరు సమీపంలోని పీన్యా ప్రాంతంలో టాక్సిక్ షూట్ కోసం వేలాది చెట్లు నరికేశారని ఫిర్యాదొచ్చింది. తాజాగా నిర్మాతలకు ప్రభుత్వం తరపున నోటీస్ కూడా వెళ్లింది. ఈ వ్యవహారం ఇప్పట్లో తెగేలా కనిపించట్లేదు. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకురాలు. మొత్తానికి ఈ కన్నడ హీరోలిద్దరూ ప్రకృతితో పెట్టుకున్నారన్నమాట.